మేడం నమస్తే. నమస్తే. మేడం నిన్న ఫస్ట్ నైట్ వెడ్డింగ్ షూట్ అని ఒకటి వీడియో రిలీజ్ చేశారు. ఆఖరికి ఫస్ట్ నైట్ షూట్స్ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీనికి కారణం అంటే ఎంతవరకు వెళ్తున్నారు అంటే ఆఖరికి కొంతమంది సెలబ్రిటీస్ కూడా అసలు చూడటానికి వికృతంగా ఉండే వీడియోలు అన్నీ చూస్తున్నాం సోషల్ మీడియాలో. వీటిని ఎలా అరికట్టాలంటారు? వీటికి అసలు ఏంటి పరిష్కారం ఏంటంటారు? వీటికి పరిష్కారం ఏమీ లేదండి. 4 గోడల మధ్య జరగాల్సిన దానికి ఒక ఇంటి మధ్యలో హాల్లో జరగాల్సిన వేడుకల్ని వీళ్ళు నట్టింట్లోకి తీసుకొచ్చేశారు. పైగా తీసుకొచ్చి ఏం మాట్లాడతారు? దీని మీద ఎవరైనా కామెంట్ చేశారనుకో, అదిగో మా మీద అలా కామెంట్ చేశారు అంటారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సమంత ఇష్యూలో ఆమె కోర్టుకు వెళ్తే మీరు కూడా మీడియాకి ఎలాంటి లీకులు పెడితే అలాంటి లీకులు ఇవ్వకండి అమ్మా అని చెప్పి కోర్టు సున్నితంగా హెచ్చరించిన మాట వాస్తవం. అలాగే నిహారిక విడాకుల గురించి రకరకాలుగా స్పందించారు. ట్రోలర్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కానీ స్పందిస్తే కూడా ఇలా మమ్మల్ని ఎలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పి చాలా బాధపడిపోయారు. కానీ మీరు మీ షాపింగ్ల దగ్గర నుంచి మీరు అన్ని మీడియాకి మీరు ఇస్తున్నారు సమాచారం. మీరు సమాచారం ఇచ్చి మీకు నచ్చినట్లే స్పందించమంటే అవ్వదు కదా. అందుకని ఎక్కడో ఒక చోట మీరు కూడా ఒక నియంత్రణ పెట్టుకోండి. దీన్ని స్వీయ నియంత్రణ అంటారు, సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు మీ చుట్టాలు ఒక 10 మందో 100 మందో 1000 మందో ఉంటారు. వాళ్ళ మధ్యలో మీ వేడుకలు మీరు చేసుకోండి. మీరు ఎందుకు ప్రపంచానికి చూపించాలనుకుంటారు? సరే చూపిస్తున్నారు. అది వెయ్యి విధాలు అన్నట్లు ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇది బేబీ షవరు, బేబీ బంప్స్ అని, అంటే ఏదో భూమి పుట్టిన తర్వాత వీళ్ళకే ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నట్లు. సృష్టి ఉన్న దగ్గర నుంచి ప్రెగ్నెన్సీలు ఉన్నాయి. అది చాలా మామూలుగా జరిగిపోయే విషయం. పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఇది మామూలుగా జరిగే కార్యక్రమం. దీనికి ఒక పెద్ద హడావుడి చేసి ఇదంతా మార్కెటింగ్. ఇప్పుడు మన ప్రపంచాన్ని నడిపిస్తుందే కన్జ్యూమర్ మార్కెట్. ఇప్పుడు మీరు ఏం తినాలనుకుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఏం బట్టలు కొనుక్కోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. మీరు ఏమి సౌందర్య సాధనాలు వాడాలో వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆఖరికి మీరు ఏ సినిమా చూడాలో అది డిసైడ్ చేస్తారు. ఇవాళ పిల్లలు ఏం అడుగుతున్నారు, ఏం ఫుడ్ అడుగుతున్నారు? అడ్వర్టైజ్మెంట్లో వచ్చే ఫుడ్లే కదా అడుగుతున్నారు. ఇదంతా మార్కెటే కదా. అసలు ఒక మనిషికి ఒకప్పుడు ఒక కుటుంబానికి మనం ఇంత సంపాదిస్తున్నాము, మనకి ఇంత ఖర్చు అవుతుంది, మనం ఇంత పొదుపు చేసుకుందాము అనే ఒక లెక్క ఉండేది. ఇప్పుడు ఎవరన్నా పొదుపు చేస్తున్న వాళ్ళు ఉన్నారండి? మా చిన్నప్పుడు కానీ, బహుశా మీ చిన్నప్పుడు కానీ పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లని, బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లని, ఎల్ఐసీలని, ఇలా రకరకాలుగా డబ్బులు ఎంతో కొంత దాచుకుంటూ ఉండేవాళ్ళు. చీటీలు వేసుకోవడం ఇళ్ళ పక్కన, లేదు మార్గదర్శిలో చీటీలు వేసుకోవడము, లేకపోతే చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి వేసుకోవడం. ఇట్లా వేసుకుని డబ్బుని దాచుకునేవాళ్ళు భవిష్యత్తు అవసరాల కోసం. లేదు అనుకుంటే ఇన్స్టాల్మెంట్లో స్థలాలు కొనుక్కోవడము, ఇలా చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎందుకు చేసుకోగలిగారు? వాళ్ళకి అప్పుడు జీతాలు తక్కువ, ఇప్పుడు జీతాలతో పోలిస్తే ఒక రకంగా. ఎందుకు చేసుకోగలిగారంటే అప్పుడు ఈ మార్కెట్ మాయాజాలం లేదు. ఇప్పుడు తిండికి ఇన్ని ఆప్షన్స్ లేవు. ఇప్పుడున్న ఆప్షన్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక్క మ్యాగీలో ఎన్ని రకాల మ్యాగీలు ఉన్నాయో చూడండి మీరు. కూల్ డ్రింక్స్ మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్కో లేకపోతే మామూలు రతన్దీప్ లాంటి షాప్కో మీరు వెళ్ళారనుకోండి, ఏమీ కొనకుండా మీరు రాలేరు. పైగా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారు? ఒక వైపు నుంచి మీరు వెళ్ళి ఇంకొక వైపు నుంచి బయట తిరిగి రావాలి. నేను ఇది ఇస్కాన్ టెంపుల్లో కూడా చూసా. మన ఇష్టమైనట్టు మనం వెనక్కి వచ్చేద్దామంటే కుదరదు. వెళ్ళామంటే ఒక దారిలో వెళ్ళా, వాళ్ళు నిర్దేశించిన దారిలోనే రావాలి. ఈ లోపంతా బోలెడు షాపులు. అంటే మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అనేది ఇవాళ ఈ షాపులు వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. ఇప్పుడు ఫోన్లు చూడండి, ఎన్ని ఫోన్లు వచ్చేసినాయి. ఫోనే కాదు, ఫోన్ మీద ఒక కవరు, మళ్ళీ దాని వెనకమాల ఇంకొక కవరు. ఇప్పుడు మనం ఒక ఫోన్ కొనుక్కున్నాము అంటే
ఖచ్చితంగా ఒక 500 రూపాయలు ఖర్చు ఇమ్మీడియట్గా ఆ పైన వేసేదాన్ని ఏంటంటారు ఫోన్ పైన వేసేదాన్ని స్క్రీన్ కవర్, స్క్రీన్ గార్డ్ పైన వేస్తాం, వెనకేసేది కింద పడితే పగలకుండా ఉండటానికి పౌచ్. ఆ పౌచ్లు చూడండి ఎన్ని డిజైన్లు వచ్చినాయి పౌచుల్లో. ఇప్పుడు దాని మీద ఆధారపడి ఎన్ని షాపులు, మార్కెట్ నడిపిస్తుంది మనని. దీనిలో భాగంగానే ఈ ఫోటోషూట్లు కూడా ఒక్కొక్కళ్ళు ఎక్కడి దాకా వెళ్తున్నారంటే పాదముద్రలు ఫోటో తీసి ఆ ఫోటోలు ఫ్రేములు కట్టించేట్లు గిఫ్ట్. ఫస్ట్ పన్ను ఊడింది అంటే ఆ పన్నును ఒక ఫోటో తీసి ఇది మీకే పుట్టారా పిల్లలు, అంతా ఫోటోషూట్లే. అసలు పైగా ఈ ఫోటోషూట్లు చేసేటప్పుడు ఆ పొట్టని ఎంత వికారంగా చూపించాలో అంత వికారంగా చూపిస్తున్నారు. ఏంటి అంత అవసరం? ఒక డ్రెస్ వేసుకుంటే బంప్ కనిపిస్తుంది కదా, ఫోటో తీసుకోవచ్చు కదా, నేకెడ్గా పొట్టను చూపిస్తున్నారు. అవసరమా? అంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఫోన్కి సోషల్ మీడియాకి ఎట్లా అయితే అలవాటు అవుతారో పుట్టకముందే సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అయిపోతున్నారు. ప్రెగ్నెన్సీలోనే ఫోటోలు తీస్తున్నారు, ఆ తర్వాత పుట్టాక ఫోటోలు, ఎవ్రీ మంత్ బర్త్డే. ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. వాళ్ళ డబ్బులున్నోళ్ళు చేసుకుంటారు, ఆ డబ్బులున్నోళ్ళు తీసి సోషల్ మీడియాలో పెడతారు, ఆ సోషల్ మీడియాలో పెట్టింది చూసి మామూలు వాళ్ళు మళ్ళీ ఈ మామూలు వాళ్ళు కూడా స్టేటస్లో పెడతారు. ఎవరికి తగ్గ వాళ్ళు చూసుకుంటా అంటారు. ఎవరి కుటుంబాలకు సంబంధించిన గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపుల్లో పెట్టడం. అల్లు అరవింద్ కోడలికి శ్రీమంతం చేస్తే అది సోషల్ మీడియాలో పెడితే అది చూసి ఇంకొక ఆమె అడుగుతుంది నాకు అలాంటిది కావాలి అని. అవసరమా? అసలు వీళ్ళకి పుట్టిన బిడ్డను ఎట్లా పెంచాలనే శ్రద్ధ ఉండదు, ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో శ్రద్ధ ఉండదు. అసలు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొట్టుకుని చావకూడదనే సంగతి కూడా తెలియదు. ఇంతంత పొట్టలు వేసుకొని వీళ్ళు ఈ ఫోటోషూట్లు చేసి ఇవాళ ఫోటోషూట్ చేసుకుంటారు, తెల్లారిపోద్దున పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలర్ అలాంటి దిక్కుమాల ఫ్యామిలీ కౌన్సిలర్లు ఉంటే వాళ్ళకి ఫోను. అరే ముందే రోజే కదా ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు, మీ స్టేటస్లో ఫోటోషూట్లు చేసుకుంటా బ్రహ్మాండంగా ఉన్నారు, ఈ తెల్లారేసరికి ఏమొచ్చింది మీకు రోగం అంటే ఇట్లా చెప్పని అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు చూసారా. ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియాలోనే హ్యాపీగా ఉంటుంది మేడం, పర్సనల్ లైఫ్లో అన్హ్యాపీ. అసలు పర్సనల్ లైఫ్లో అన్హ్యాపీగా ఉన్న వాళ్ళే సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారేమో. అంటే 2 రకాల జీవితాలు గడుపుతున్నారు వీళ్ళు, లోపల ఒకటి బయటకు ఒకటి. ఈ ప్రెగ్నెన్సీది బిపాసా బస్సు కొంతమంది చూశాను నేను, హిందీ వాళ్ళవి. అసలు చాలా చాలా బాధ అనిపించింది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం, అసలు ఎందుకు ఇలా వీళ్ళు చేస్తారా? చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చూసుకుంటూ కూర్చోవచ్చు కదా, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి మాత్రమే తీస్తున్నారు అనిపించేలాగా ఉంటున్నాయి. ఇకపోతే ఈ దరిద్రాలు ఎలా కొనసాగుతూ ఉంటే ఇంకా అది అయిపోయి ఈ ఫస్ట్ నైట్ దీని దగ్గరికి వచ్చింది కదా. అసలు మరి ఇంత వెయ్యి విధాలుగా వెళ్ళింది అన్నప్పుడు ఆమె పాల గ్లాసు పట్టుకుని రావడం దేనికి, ఏ విస్కీ గ్లాసు పట్టుకుని వెళ్తే బాగుండేదిగా. ఎందుకు అతను వెళ్తాడు, అప్పటికే ఆ రూమ్లో వీడియో తీసేవాడు ఒకడు ఉంటాడు. అసలు కనీసమైన ఒక రకమైన ఇది ఒక వ్యక్తిగతమైన కార్యక్రమం. ఈ వ్యక్తిగతమైన కార్యక్రమంలో ఇంతమంది, ఇదేనా సినిమానా? సినిమాలో కూడా ఫస్ట్ నైట్ సీన్లు ఉంటాయి, ఉండవని కాదు. చుట్టూ బోలే లైట్ల మధ్యలో ఫస్ట్ నైట్ సీన్లు వాళ్ళు పండిస్తారు. అది ఎందుకంటే నటన వాళ్ళ వృత్తి కాబట్టి. మీ వృత్తి ఏంటి? మీ ప్రవృత్తే వృత్తి అయిపోతుంది ఇక్కడ. ప్రవృత్తి ఇంట్లో ఉండే విషయం, వృత్తి బయటకు కనిపించే విషయం. మీకు ఏదో ఒకటి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో చేయింది మనం చెయ్యాలి. ఓకే, అదే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అని ఒక సామెత ఉంది, ఆ రకంగా ఉంది ఆ ఫస్ట్ నైట్ ఫ్రీ ఫస్ట్ నైట్ ఇది. ఆ మధ్య ఇంకోటి విన్నాం మనం, అసలు వాళ్ళు షూటింగ్ తీసేసి అది అప్లోడ్ కూడా చేశారు. కాకపోతే ఇంత ప్రాచుర్యం పొందలే. అప్పుడు కొంచెం మాట్లాడుకుంటానికి కూడా సిగ్గు అనిపించింది, మాట్లాడలే ఎవరు.
ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళ బట్టల సాంప్రదాయాన్ని బట్టి చూస్తే కేరళ వాళ్ళలాగా అనిపించారు. అసలు నిజానికి కేరళలో చాలా మంచి మంచి సాంప్రదాయాలు ఉంటాయి. చాలా ముందడుగులో ఉంటారు వాళ్ళు. చాలా సంస్కరణ ఉద్యమాలు చాలా వచ్చినాయి. కేరళలో ఒకప్పుడు అంటే దేశమంతా ఉండేది. మహిళలు బాగా సంపన్న వర్గాల మహిళలు తప్పితే వేరే మహిళలు బ్లౌజులు వేసుకోవటానికి వీల్లేదు. వేసుకోవాలంటే పన్ను కట్టాలనేది ఉండేది. అయితే దానికోసం అని చెప్పి పోరాటం చేసి నారాయణ గురు అనే ఆయన చాలా పెద్ద పోరాటం చేశారు. పోరాటం చేసి అది ఒక ఆచారంగా చూపించారు. ఆ ఆచారాన్ని మళ్ళీ పన్నుకు మార్చారు. అటన్నిటి మీద ఆయన పెద్ద ఉద్యమం చేసి దాని మీద సినిమా కూడా వచ్చింది. దాన్ని రద్దు చేయించారు. అలాగే ఇంకొక ఆయన గుడుల్లోకి అందరినీ రానివ్వట్లేదని, అసలు వాళ్ళెవరో వాళ్ళ గుడులు రానివ్వకపోవడం ఏంటి, అసలు మనమే గుళ్ళు కట్టుకుందాము అని చెప్పి ఇప్పుడు కొంతమంది హరిజనులు గుళ్ళల్లోకి రానివ్వరు కదా, మీ బస్తీలో మీరు గుడి కట్టుకోండి, మీకు చిన్నదే కట్టుకోండి, మీ గుడి మీకు. అలా 750 గుళ్ళు కట్టారు కేరళలో. అంటే కేరళ అంటే నేను మంచి మంచి సాంప్రదాయాల గురించి, లేదు అనుకుంటే సంస్కరణ ఉద్యమాల గురించి నేను చెప్తున్నా. అలాంటి చోట ఈ వెర్రి వేయి విధాలని, ఈవెన్ సెలబ్రిటీల రీల్స్ కూడా చూస్తున్నాం. అదేనండి, సెలబ్రిటీస్ రీల్స్కి అయితే దండం పెట్టచ్చు. వాళ్ళే బాటలు వేసేది. ఈ సెలబ్రిటీలకు బోల్డ్ తీరిక, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియని డబ్బులు. సమాజాన్ని ఒక రకంగా పిచ్చి పిచ్చి సినిమాలు చేసి చెడగొడుతున్నారు. అది సరిపోనట్లు ఈ రీల్స్. ఇప్పుడు ఆమె ఉంది, ఎవరు, శ్రీముఖి వాళ్ళ అమ్మ. అసలు ఆమెను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈ మాట్లాడడానికి మాటలు రావట్లా. ఆవిడ చేసే రీల్స్ చూస్తుంటే, ఆ రీల్స్ అప్లోడ్ చేస్తుంటే అసలు ఎన్ని చూసి మామూలు జనాలు ఏమనుకుంటారు. అసలు ఈ రీల్స్ మీదనే కొన్ని సినిమాలు తీయొచ్చు, అట్లున్నాయి రీల్స్. ఈ రీల్స్ని పైగా ఈ రీల్స్లో ఇలా అశ్లీలంగా బట్టలు వేసుకుని చేసే రీల్స్ ఒక రకమైతే, బూతులు మాట్లాడే రీల్స్ ఉన్నాయి. అవును, పిల్లలు రీల్సే చూస్తున్నారు ఇప్పుడు. ఆ బూతులు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ అరికట్టాలంటే చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు మానేయాలి. లేదు అనుకుంటే పిల్లలు చూసేటప్పుడు వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. అంటే ఇక పిల్లల కోసం తల్లిదండ్రులు మారాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఈ ఎడిక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇంటికి చుట్టాలు వస్తే కూడా చుట్టాల ఫోన్లు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు పిల్లలు, తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వకపోతే. అందుకని అందరూ చక్కగా ఎంచక్క కీప్యాడ్ ఫోన్లు పెట్టుకొని, కీప్యాడ్ ఫోన్లు మాట్లాడుకున్నంత, పిల్లలు లేనప్పుడు మీ స్మార్ట్ ఫోన్ తోటి మీకు ఏమైనా స్మార్ట్ వర్క్స్ ఉంటే కనుక స్మార్ట్ వర్క్స్ చేసుకోండి. ఇంతకంటే పరిష్కారం మట్టుకు ఎవ్వరూ చెప్పలేరు. ఇవాళ ఫోన్లు అమ్మటం ఆపండి అంటే ఆపలేరు, కొనుక్కోవద్దు అంటే వీళ్ళు ఆగరు. ఈ ఫోన్లు వస్తే ఈ ఫోన్లోంచి దరిద్రాలు ఇవన్నీ చూసి ఆ బండబూతులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆవిడ వయసుకు తగ్గయ్యానా అసలు శ్రీముఖి వాళ్ళ అమ్మాయి, కూతురేమో టీవీ షోల్లో, తల్లేమో ఇంట్లో. అంటే ఇప్పుడు ఆమెకి ఏమైపోయిందంటే, నేను ఇంత అందంగా ఉన్నాను, కూతురికి కాంపిటీషన్ అనమాట. ఏంటి, ఆ రోజుల్లో నాకు ఇలాంటి అవకాశం లేదే, ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఉపయోగించుకుందాం. ఇవన్నీ కూడా వెర్రితలలు వేయటమని అని అంటాము. వీటిని కట్టడి చేయటానికి మట్టుకు ప్రభుత్వాలు ఏదో చేస్తాయని కానీ, నియంత్రణలు ఏయో వస్తాయని కానీ, ఏదేదో జరిగిపోద్ది అనేది కాదండి. ముందుగా కావాల్సింది ఇది వ్యక్తిగతంగానే మార్పు రావాలి.